వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వస్తుందా అనే దానిపై ఇవాళ చర్చ. ఎందుకంటే దీనిపై చాలామంది జులై 27 తర్వాత పరిస్థితి ఏంటి అనే సంభాషణ చాలా ప్లేసెస్‌లో జరుగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ మోహన్ గారున్నారు. అట్లాగే అటార్నీ చాందపరధ్యాన్ గారున్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మోహన్ గారు, మీతో స్టార్ట్ చేయబోతున్నాను. ఓవరాల్‌గా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ మీద ఒక రకంగా మన ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ ఇక్కడ చాలామంది హెచ్-1బీ మీద వచ్చిన వాళ్ళలో ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ నడుస్తుంది. జులై 27 తర్వాత పరిస్థితి ఏంటి? ఎందుకంటే కొన్ని స్టేట్స్ ఈటిని చేసినాయి. కొన్ని స్టేట్స్ చేయలేదు. సో, ఎస్పెషల్లీ చేసిన స్టేట్స్‌లో ఉన్నవాళ్ళు కొద్దిగా డైలమాలో ఉన్న పరిస్థితి. మీ ఒపీనియన్ ఏంటి ఓవరాల్‌గా? మే గివ్ యూ మోర్ క్లారిటీ ఆన్ దట్ అండి. నా అండర్‌స్టాండింగ్ చెప్తాను. సుప్రీం కోర్ట్ డెసిషన్ ప్రకారం నేను అనుకునేది, ఈ క్లాస్ సర్టిఫికేషన్‌లో ఉంటే దెన్ యూ కెన్ గెట్ ఎ నేషన్ వైడ్ ఇంజంక్షన్. ఓకే, దట్స్ వన్ థింగ్. క్లాస్ సర్టిఫికేషన్ రావాలంటే ఇట్ హ్యాస్ టు బి ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ బట్ నాట్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్స్, as far as I understand. So what happens after 27th అనే దానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. I think it was in Maryland. It was filed. People born from February 20th are designated as a class, not as the states. ఇప్పుడు సుప్రీం కోర్ట్ డెసిషన్, యాజ్ ఐ అండర్స్టూడ్ మోర్ క్లారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన జడ్జి ఇంజంక్షన్ ఆ స్టేట్కి మాత్రమే వర్తిస్తుంది అనుకున్నాను. అప్రెంట్లీ నాట్. ఇట్ ఓన్లీ అప్లైస్ ఓన్లీ to that particular litigant, one person who appealed for that one. ఈ క్లాస్ సర్టిఫికేషన్ అనేది రకరకాలుగా చేయొచ్చు. ఎవ్రీబడి, ఇప్పుడు let's say I have a kid to be born or kid just born in this limbo period, and then similarly situated kids can be a class. At the same time, వీళ్ళు రకరకాల క్లాస్ యాక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు you can create a bunch of different classes. One to be born after July 27, one class can to be born after July 27th, and one class can be between February 20th and July 27th. So ఈ రకమైన క్లాస్ సర్టిఫికేషన్స్ లో ACLU ఇలాంటి ఆర్గనైజేషన్స్ అంతా they're coming up with innovative ways to define these classes. So that is what is going on. ఈ మేరీల్యాండ్ కేసులో as far as I can remember, నేను ఫాలో అయింది ఏంటంటే, జడ్జ్ ఆస్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, what is going to happen after July 27th? Are you going to deport the people that are born between February 20th and July 27th also? అంటే వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే విషివాషిగా ఏదో చెప్పారు. So what I am hearing is some legal scholars, Chandgar, people like Chandgar, they are telling a judge can give a provisional class certification for everybody in this saying, and then sort out these details before July 27th. And so మీరు అన్నది ఒకటి మాత్రం కరెక్ట్. ఈ కన్ఫ్యూజన్ అనేది, this is not just for ordinary citizens, this is even for lawyers. This is a very nuanced and mind-boggling situation. So that's my understanding of it. Maybe Lawyer Garu can tell something. చాంద్ గారు, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. కరెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే, జడ్జెస్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆ కేసులో కొంచెం లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారు ఇప్పుడు వరకు. ఎందుకంటే ఈ రూలింగ్ ఇది ఓన్లీ బర్త్ రైట్ సిటిజన్షిప్ కే కాదు, ఇది యుఎస్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆర్ ఈ లా సూట్స్, ఇంజంక్షన్స్, ఏంటంటే చాలా రామిఫికేషన్స్ ఆర్ హ్యూజ్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఒక ఫెడరల్ కోర్ట్ నేషనల్ వైడ్ ఇంజంక్షన్స్ అనేది ఇస్తామనేది ఇట్స్ కామన్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్ ఇప్పుడు వరకు. అంటే ఒక ఫెడరల్ కోర్ట్ అంటే ఒక స్టేట్లో చాలా మల్టిపుల్ ఫెడరల్ కోర్ట్స్ ఉంటాయి. ఈ ఒక ఫెడరల్ కోర్ట్ జడ్జ్ నేషనల్ వైడ్ ఒక ఆర్డర్ ఇచ్చి స్టాప్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ అ నేషనల్ వైడ్ ఇంజంక్షన్. అంటే ఇంజంక్షన్ అంటే స్టే ఆర్డర్. సో ఆ నేషనల్ వైడ్ ఇంజంక్షన్స్ అనేది ఇస్తూ ఉంటారు ఇప్పుడు వరకు. అయితే ఇప్పుడు మనకి లాస్ట్ మంత్ June 27th సుప్రీం కోర్ట్ అంటే ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో వాళ్ళు ఏం రూల్ చేశారంటే, అండర్ ద జ్యుడిషియరీ యాక్ట్ ఒక ఫెడరల్ కోర్ట్ జడ్జ్ దే కెన్ నాట్ గివ్ యూనివర్సల్ ఇంజంక్షన్స్. అంటే యూనివర్సల్ ఇంజంక్షన్స్ ఇవ్వాలి అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ నారోలీ లిమిటెడ్. అంటే ఒక ఇండివిజువల్ ఎవరో స్మాల్ సెట్ ఆఫ్ పీపుల్ కనుక ఇంపాక్ట్ అవుతుంటే అది పట్టుకునే వాళ్ళు ఒక నేషనల్ వైడ్ అంటే ఆ ఫెడరల్ కోర్ట్లో అంటే వాళ్ళ అది దాటి ఆ జ్యూరిస్డిక్షన్ అంటే యూనివర్సల్ అంటే నేషనల్ వైడ్ ఇంజంక్షన్ అనేది పాసిబుల్ కాదు. దట్ వాజ్ ద రూలింగ్ దే గేవ్. ఎందుకంటే దే సెడ్ ఇట్ ఈస్ నాట్ కంప్లైంట్ విత్ జ్యుడిషియరీ యాక్ట్. అది వాళ్ళ రూలింగ్ అనమాట.
ఇప్పుడు ఇమ్మీడియట్‌గా ఏంటంటే అది రామిఫికేషన్స్ ఆర్ బీయింగ్ షోన్ ఆన్ ద బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కి 30 డేస్ టైమ్ ఇచ్చారు. అంటే జూన్ 27న ఈ సుప్రీం కోర్ట్ ఆర్డర్ వచ్చింది. సో, జులై 27 నుంచి ఏంటంటే నేషనల్ ఇంజంక్షన్స్ ఆర్ నాట్ పాసిబుల్. సో, అప్పటి వరకు కరెంట్‌లీ ఇచ్చిన నేషనల్ ఇంజంక్షన్స్ ఆర్ స్టిల్ వాలిడ్. స్టిల్ బట్ వ్యాలిడ్. వాట్ ఆఫ్టర్ జులై 27th? Hmm. సో, జులై 27 తర్వాత అయితే కరెంట్ స్టేటస్‌లో అయితే మాత్రం దేర్ ఇస్ అ బిగ్ మెస్. లాట్ ఆఫ్ మెస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. క్లారిటీ రాకపోతే. సో, ఒక బిగ్ పాసిబిలిటీ ఇస్ అగైన్ దేర్ ఇస్ అ పొటెన్షియల్ ఛాన్స్ ఆఫ్ రిటర్నింగ్ బ్యాక్ టు సుప్రీం కోర్ట్. అంటే మళ్ళీ సుప్రీం కోర్ట్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదనుకోండి ప్రొఫెసర్ గారు చెప్పినట్టు అంటే క్లాస్ అంటే ఆ క్లాస్‌ని సర్టిఫై చేయాలి. సో, ఒక క్లాస్ యాక్షన్ అంటే ఒక ఇండివిడ్యువల్ కాదు, ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ కాదు, ఒక హ్యూజ్ క్లాస్ ఇస్ ఇంపాక్టెడ్ అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే మళ్ళీ ద ఫెడరల్ కోర్ట్ జడ్జ్ మైట్ బి ఏబుల్ టు గివ్ ఎ నేషనల్ వైడ్ ఇంజంక్షన్. సో, అది పాసిబుల్. సో, ఇప్పుడు అదే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ ఒక సింగిల్ పర్సన్ కాదు, చాలా హ్యూజ్ ద ఇంపాక్ట్ ఇస్ వెరీ వెరీ లార్జ్. సో, ఇది క్లాస్ యాక్షన్ కింద అంటే ఈ కరెంట్ లా సూట్స్ దే మోర్ దెన్ లైక్లీ కుడ్ బి కన్వర్టెడ్ టు అ క్లాస్ యాక్షన్ లా సూట్. సో, క్లాస్ యాక్షన్ లా సూట్ గనక అది సర్టిఫై అవుతే అగైన్ అ బ్రాడర్ ఇంజంక్షన్ ఇస్ పాసిబుల్. అంటే అగైన్ అ నేషనల్ వైడ్ ఇంజంక్షన్ ఇస్ పాసిబుల్. సో, డెఫినెట్లీ ఏంటంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో అది క్లాస్ యాక్షన్ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ నేషనల్ వైడ్ ఇంజంక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రాలేదనుకోండి సుప్రీం కోర్ట్ మళ్ళీ ఇంటర్ఫియర్ అవుతా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఈ పబ్లిక్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం 2 డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టేట్స్ చూస్తున్నాం. ఒకటేమో రిపబ్లికన్ సెట్ ఆఫ్ స్టేట్స్, ఇంకొకటేమో డెమోక్రాటిక్ సెట్ ఆఫ్ స్టేట్స్. 22 స్టేట్స్ బేస్డ్ ఆన్ ప్యూర్ అంటే వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే డెమోక్రాటిక్ స్టేట్స్ కనుక ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు యాంటీ ట్రంప్. ఇప్పుడు రిపబ్లికన్ స్టేట్స్ ఏమో వెళ్ళట్లేదు. సో, క్లియర్లీ ఏంటంటే అక్కడ మెరిట్స్ కన్నా వాళ్ళ పాలిటిక్స్ ఆర్ ప్లేయింగ్ అ పార్ట్. డెమోక్రాటిక్ స్టేట్స్ 22 స్టేట్స్ హ్యావ్ సూడ్ ఆన్ దిస్ మ్యాటర్. సో, ఆ 22 స్టేట్స్‌లో ఇంజంక్షన్స్ ఉన్నాయి కనుక ఆ 22 స్టేట్స్‌లో రేపు ఇంప్లిమెంట్ అవ్వదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉన్న కరెంట్ స్టేట్‌లో. So let me ask you this, Anil, on that class. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనేది అవి సుప్రీం కోర్టులో వాళ్ళు ఇచ్చిన డెసిషన్ ప్రకారం క్లాస్ సర్టిఫికేషన్ కావాలంటే కెన్ ద స్టేట్స్ బి పార్ట్ ఆఫ్ ఏ క్లాస్ సర్టిఫికేషన్? యాజ్ ఫార్ as I understood, like I could be wrong, states cannot be part of a class అనేది that's my understanding. Is that right? అంటే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ పీపుల్ షుడ్ బి ఇంపాక్టెడ్ బై దిస్ ఆర్డర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు H1లో ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు. టుమారో వాళ్ళకి డైరెక్ట్ ఇంపాక్ట్. ఎందుకంటే దే ఆర్ అబౌట్ టు హ్యావ్ ఎ చైల్డ్. సో, ఇప్పుడు మనకు ఉండకపోవచ్చు ఇంపాక్ట్, కానీ వాళ్ళకి డైరెక్ట్ ఇంపాక్ట్ అది. సో, అలా హూఎవర్ But they are individuals, not ఇండివిజువల్స్. state. యెస్. సో, ఎవరైతే ఇండివిజువల్స్ ఇంపాక్ట్ అయ్యారో దే హ్యావ్ టు ఫార్మ్ అ క్లాస్. No, how can the states become a class అని నేను అడుగుతున్నాను. నేను ఈ 22 స్టేట్స్ అన్నారు కదా, can they be a class by themselves అనేది? అంటే పీపుల్ హు ఆర్ ఇంపాక్టెడ్ విల్ బికమ్ అ క్లాస్. సో, ఆ క్లాస్ No, సర్టిఫై so that's what I'm saying. The impact has to be for people, not Yes. for states. Yes. Correct? కరెక్ట్. So I mean, like Supreme Court, same Supreme Court decision, like corporations are people అన్నట్టు, here states are not people but corporations are people. కరెక్ట్. సో, ఇప్పుడు స్టేట్ కి అక్కడ డ్యామేజ్ అయింది గనక ఆ లోకల్ స్టేట్ లో ఇంజెక్షన్ స్టిల్ వాలిడ్. No, I mean the argument I understand the arguments. ఇప్పుడు స్టేట్స్ కి డ్యామేజ్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు మేరీలాండ్ స్టేట్ రెసిడెంట్ goes to Alabama and gives birth to a child. Maryland state resident on H1B goes to Alabama and then gives birth to the child. Is that person a citizen or not అనేది లింబోలో ఉంది ఇప్పుడు. Is that fair assumption? దట్ ఇస్ డెఫినెట్లీ ఫెయిర్ Maryland, అసంప్షన్. they can make a case because there is at least statewide injunction. రైట్. అందుకే ఇప్పుడు మనకి లోకల్ స్టేట్ కనుక ఫీల్ అయింది అనుకోండి వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారని, ఆల్రెడీ స్టేట్ ఇంజంక్షన్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ 22 స్టేట్స్ లో ఆల్రెడీ అక్కడ ఇంజంక్షన్ ఇన్ ప్లేస్ ఉంది. సో, ఆ స్టేట్ సిటిజన్స్ కి ప్రాబ్లం లేదు. మిగతా స్టేట్స్ లో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు టెక్సస్ ఉందనుకోండి, టెక్సస్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ దీస్ లా సూట్స్. సో, టెక్సస్ లో రేపు పిల్లలు పుడితే ఏం జరుగుతుందో టెక్సస్ లో కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే రేపు హౌ విల్ ద లోకల్ అథారిటీస్ యాక్ట్? వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ ఇస్తారా ఇవ్వరా? లేకపోతే హాస్పిటల్లో అక్కడ బేబీకి బర్త్ అవ్వగానే ఆర్ దే గోయింగ్ టు డిమాండ్ సిటిజన్షిప్ డాక్యుమెంట్స్? అంటే ఇప్పుడు పేరెంట్స్ ని పిలిచి వాళ్ళ రేపు డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇప్పటివరకు అడగరు కరెంట్ రూల్స్ లో. రేపు ఫ్యూచర్ లో అసలు ఎలా ఇస్తారు వాళ్ళు? రేపు అంటే హాస్పిటల్స్ ఏం డిమాండ్ చేస్తాయి? ఇవన్నీ అన్నోన్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో.
చాంద్ గారు రూల్స్ ఇక్కడ ఈ టాపిక్ మీద ఒక క్వెషన్ ఉందండి. ఎందుకంటే మీరు చెప్తున్నారు కాబట్టి డిస్టర్బ్ చేస్తున్నాను ఏమనుకోవద్దండి. ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ అయ్యేది ఇదే పాయింట్‌లోనే. ఇప్పుడు కొన్ని స్టేట్స్ సూ చేసినాయి. కొన్ని స్టేట్స్ చేయలేదు. మేము అక్కడికెళ్తే మా పరిస్థితి ఏంటి? ఒకవేళ తర్వాత ఏమైనా సమస్యలొస్తాయా? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంకా క్లారిటీ లేదు. అసలు ఎప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? మీ ఒపీనియన్ ప్రకారం? ఎందుకంటే జులై 27th అనేది దగ్గరకొచ్చేసాం. ఆల్‌మోస్ట్ వి ఆర్ ఇన్ 20 డేస్ వి డన్ నౌ. ఎప్పటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు క్లాస్ యాక్షన్స్ ఆర్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు అందరు ఇంపాక్టెడ్ పీపుల్ ఉన్నారు. సో, ఇంపాక్టెడ్ పీపుల్ వాళ్ళు వెళ్లి కేసేస్తే వాళ్ళందరూ కలిసారనుకోండి అదే క్లాస్. క్లాస్ మీన్స్ సిమిలర్ అంటే ఇంపాక్ట్ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ ఫార్మింగ్ ఎ క్లాస్. సో, మీకు క్లాస్ యాక్షన్ లా సూట్స్ అనేది డెఫినెట్లీ దట్ ఈస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఆల్రెడీ పీపుల్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ క్లాస్ యాక్షన్ లా సూట్స్. సో, మనకి ఇంకా 20 డేస్ టైమ్ ఉంది. సో, నా ఒపీనియన్ ఏంటంటే డెఫినెట్లీ క్లాస్ యాక్షన్ లా సూట్స్ ఫైల్ అయితే అవుతాయి. వాటికి ఇంజంక్షన్ రావాలి. వాటికి ఇంజంక్షన్ వస్తుందా అంటే వి డోంట్ నో. రాలేదనుకోండి అగైన్ ఏంటంటే దేర్ ఇస్ గుడ్ ఛాన్స్ దట్ ఇట్ అగైన్ రిటర్న్ బ్యాక్ టు సుప్రీం కోర్ట్. ఎందుకంటే కింద కోర్ట్స్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే అగైన్ పీపుల్ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. సో, మళ్ళీ పొటెన్షియల్లీ ఇట్ కుడ్ రిటర్న్ బ్యాక్ టు సుప్రీం కోర్ట్. సో, యాస్ ఆఫ్ టుడే మీకు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ క్యాన్సిల్ అయిందా అంటే నో. సుప్రీం కోర్ట్ హాస్ నాట్ రూల్డ్ ఆన్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్. ఆల్ దే సెడ్ ఇస్ ఒక నేషనల్ వైడ్ ఇంజంక్షన్ అంటే ఒక ఫెడరల్ కోర్ట్ మొత్తం నేషనల్‌కి ఇంపాక్ట్ అయ్యే ఒక ఆర్డర్ ఇవ్వాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దట్ ప్రాసెస్ ఇస్ త్రూ అ క్లాస్ యాక్షన్ అని చెప్పారు అంతే. వాళ్ళు బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ని క్యాన్సిల్ చేయలేదు అసలు సుప్రీం కోర్ట్. క్లాస్ యాక్షన్ వేసుకోండి అంటున్నారు. సో, క్లాస్ యాక్షన్ లా సూట్స్ అందుకే 30 డేస్ టైమ్ ఇచ్చారు. ఎందుకంటే 30 డేస్ టైమ్ ఎందుకంటే ఇంపాక్టెడ్ పీపుల్ అందరూ ఒక క్లాస్ కింద ఫార్మ్ అయ్యి క్లాస్ యాక్షన్ లా సూట్ వేస్తాకి టైమ్ ఉంది. విచ్ ఐ థింక్ ఇస్ ప్రాబబ్లీ గోయింగ్ టు హ్యాపెన్. విచ్ ఐ థింక్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యాపెన్. క్లాస్ యాక్షన్ లా సూట్స్ అనేవి So, పడతాయి. ఎందుకంటే ప్రాసెస్ చెప్పారు. ఒక స్టేట్ సూ చేస్తే సరిపోదు. అది ఓన్లీ స్టేట్ వరకే వర్తిస్తుంది. సో, యాస్ ఎ హోల్ వెళ్ళాలంటే క్లాస్ యాక్షన్ కింద వెళ్ళాలి. సో, నేనైతే డెఫినెట్లీ the దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనుకుంటున్నానండి. multi-step process law, first and the foremost, somebody has to file a class action lawsuit. There are multiple agencies who have done different kind of classes. ఒకటి kids are born in this period, or kids to be born after the period. These all those things, and then of course the kids like baby, how the baby can file a lawsuit on behalf of the babies. Their parents file the lawsuits, and this is the class, right? Once the Correct. class action is filed, the next step is to certify the class. So, okay, this is a legitimate class, and then they have a legitimate claim, and therefore we are going to certify. Daniki Supreme Court has increased the burden of certifying class in the last several years. Yes. Yeah. అది అయిన తర్వాత then they will listen to the merits of the case, and then they may or may not give injunction. If they give injunction, Trump will appeal. It goes to the circuit court and it goes to the Supreme Court. So multi-step process. ఈ July 27th లోపు only two of these steps may be possible. Maybe. The first one is class certification will happen, either full certification or provisional certification. And the second, well, let's say on the positive development side, is that a nationwide injunction will come from one of these federal judges based on a class certification. And then the process is not over after July 27th, because the injunction will be in place for multiple days after that. I don't know when, until it goes and resolved by Supreme Court. My understanding is that Supreme Court says like, hey, district court judges, you have no right to decide on anything nationwide. We do that. We are the imperial judiciary. We decide that. That's the way I understand it. Is that correct? నేనైతే వన్ ఆఫ్ ద 3 థింగ్స్ అవుతాయి అనుకుంటున్నానండి. ఫస్ట్ ఈస్ మీరన్నట్టు క్లాస్ యాక్షన్ లా సూట్ మైట్ బి సక్సెస్ఫుల్. అది ఫస్ట్ సినారియో. ఐ థింక్ దేర్ ఇస్ ఎ హై పాసిబిలిటీ ఫర్ దట్. దట్ ఈస్ వన్ సినారియో. ఆ క్లాస్ యాక్షన్ లా సూట్ వస్తే ఏమవుతుందంటే నేషనల్ వైడ్ ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ ఫర్ దట్ క్లాస్ బట్ యాజ్ అ హోల్, యాజ్ అ నేషన్ మీకు మళ్ళీ ఇంజంక్షన్ ఇస్ పాసిబుల్. అది ఐ థింక్ ఇస్ వన్ సినారియో. ద సెకండ్ సినారియో ఇస్ మీ క్లాస్ యాక్షన్ సక్సెస్ఫుల్ కాలేదనుకోండి, మీకు లోవర్ కోర్ట్స్ ఏమవుతాయంటే ఎవరైతే ఇప్పుడు ఇంపాక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి సూ చేయాలి. ఆ ఇంపాక్టెడ్ పీపుల్కి ఇట్ మైట్ బి అ టైలర్డ్ ఇంజంక్షన్. అంటే ఆ పర్టికులర్ అంటే ఎవరైతే వాళ్ళు లా సూట్ ఫైల్ చేశారో
వాళ్ళకి మాత్రమే వర్తించే కోర్ట్ ఆర్డర్ రావచ్చు. అంటే ఇప్పుడు కోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ సే ఓకే మీరు లా సూట్ వేశారు. మీకు యూఎస్ సిటిజన్‌షిప్ ఇవ్వాలి మీ పిల్లలకి అని చెప్పి మేబీ దే విల్ గివ్ అన్ ఆర్డర్. అంటే ఇట్స్ అ టైలర్డ్ ఇంజంక్షన్. ఇట్స్ అ వెరీ నారో ఇంజంక్షన్. అంటే ఎవరైతే సూ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. నాట్ నేషనల్ వైడ్. సో దట్ ఈస్ అ సెకండ్ పాసిబిలిటీ. అంటే క్లాస్ యాక్షన్ ఈజ్ నేషనల్ వైడ్. క్లాస్ యాక్షన్ కాకపోతే ఎవరైతే సూ చేశారో వాళ్ళకే రిలీఫ్ ఇస్తారు. అగైన్ ఐ థింక్ ఇప్పుడు మీరు చూస్తే ఈ లా సూట్స్ అన్ని ఏసీఎల్ మీరు ఇందాక అన్నట్టు ఏసీఎల్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ వేర్ అ లాయర్ కమర్షియలీ గోస్ అండ్ ఫైల్స్ అ లా సూట్. సో మీకు స్టేట్స్ ఇన్వాల్వ్ అంటే అవుతాయి. మీరు ఇండివిజువల్ గా వచ్చేసరికి మీ దగ్గర రావాలి కదా. అందుకే అన్న పాసిబిలిటీస్ ఇప్పుడు క్లాస్ యాక్షన్ ఇస్ ద బెస్ట్ ఇస్ వన్ సెనారియో. క్లాస్ యాక్షన్ అంటే మీకు యాజ్ అ నేషనల్ వైడ్ ఇంజెక్షన్ రావచ్చు. లేదనుకోండి మీకు రిలీఫ్ కోసం ఇంపాక్టెడ్ పార్టీ విల్ గో అండ్ సీక్ ద కోర్ట్స్ హెల్ప్. థర్డ్ ఏంటంటే మీకు సుప్రీం కోర్ట్. అగైన్ ఇవన్నీ పాసిబిలిటీస్ అండి. అంటే క్లాస్ యాక్షన్ నేషనల్ వైడ్ కాదనుకోండి మీరు ఇండివిజువల్గా చేసుకోవాలి. లేదనుకోండి థర్డ్ థింగ్ సుప్రీం కోర్ట్ కెన్ అగైన్ గెట్ ఇన్వాల్వ్. ప్రైమరీలీ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి వీ విల్ హ్యావ్ అ ప్యాచ్ వర్క్ ఆఫ్ ఇమిగ్రేషన్ సిస్టమ్. ఎందుకంటే ఇప్పుడు ఈ 28 స్టేట్స్లో ఒక రూల్స్ ఒకలాగా ఉండబోతున్నాయి రేపటి నుంచి. ఈ 22 స్టేట్స్ విచ్ హావ్ ఆల్రెడీ సూడ్ విచ్ హావ్ ఆల్రెడీ హ్యావ్ అన్ ఇంజంక్షన్ ఇన్ ప్లేస్ అక్కడ ఒకలాగా ఉండబోతుంది రూల్. సో ఇట్ ఈస్ ఈ ప్యాచ్ వర్క్ సిస్టమ్ ఇట్స్ గోయింగ్ టు కాంప్లికేట్ టూ మెనీ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ పిల్లలు పుడుతున్నారు, ఇక్కడ యూఎస్ సిటిజన్షిప్ ఇవ్వరు. సో ఇమీడియట్ గా పుట్టిన వెంటనే H4 అప్లై చేయాలంటే పాసిబుల్ కాదు. పాస్పోర్ట్లు ఉండవు, ఏముండవు. సో ఇప్పుడు ఇమీడియట్ గా H4 ఎలా అప్లై చేస్తారు? ఇవన్నీ ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ అన్నోన్స్. ఇట్ విల్ బి అ మెస్ విచ్ ఇస్ వై I mean, I think courts will interfere. can I ask you this? Like, practically speaking, even this Supreme Court, who gave pretty much everything Trump wanted, but this seemed like, hey, this cannot sustain. So they may decide like this is nonsense. This birthright citizenship anedi, it's a very simple line in the Constitution. It says every person born in the jurisdiction thereof, there is no other interpretation other than like a person is a person is a person. They're not talking about citizens or green card holders or whatever it is. I mean, I'm just hopeful that this will resolve in a way that this executive order will be deemed illegal. I'm just hoping. సుప్రీం కోర్ట్ అగైన్ అంటే అగైన్ మీరు మొన్న ఆర్గ్యుమెంట్ చూస్తే దేర్ వాజ్ నో ఇండికేషన్ దట్ దే విల్ రూల్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక స్మాల్ కోర్టులో, ఒక ఫెడరల్ కోర్టులో ఒక నేషనల్ వైడ్ ఇంజంక్షన్ ఇవ్వాలి అంటే ద బర్డెన్ ఇస్ వెరీ హై. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. దే ఆర్ నాట్ సేయింగ్ దట్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇస్ లీగల్ ఆర్ ఇల్లీగల్. ఆల్ దే హావ్ సెడ్ ఇస్ అంటే ఇప్పుడు మనం లాజికల్గా ఒక స్టేట్ సూ చేసింది, ఒక లోకల్ జ్యూరిస్డిక్షన్లో ఒక కోర్ట్ ఆర్డర్ వస్తుంది. ఆ లోకల్ జ్యూరిస్డిక్షన్లో వచ్చిన కోర్ట్ ఆర్డర్ హౌ కెన్ యూ గివ్ అ నేషనల్ వైడ్ ఇంజంక్షన్? దేర్ సేయింగ్ నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది చేయాలంటే ఒక హ్యూజ్ క్లాస్ ఆఫ్ పీపుల్ షుడ్ బి ఇంపాక్టెడ్. అయితే ఇవ్వచ్చు. దట్ ఈస్ వాట్ దేర్ సేయింగ్. సో మన ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే దేర్ నో వే ఐదర్ సపోర్టింగ్ ఆర్ నాట్ సపోర్టింగ్ ద బర్త్ రైట్ సిటిజన్షిప్. So can I ask you numbers and మీరు హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. సో నేను వేసిన కాకి లెక్కల ప్రకారం ద పీపుల్ who are in major groups of visas, H1B and then their dependents, F1 and their dependents, J1 and all these ఇలాంటి వీసాలన్నీ అంటే టూరిస్టులు పక్కన పెట్టండి. సో టూరిస్టులు అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ దెమ్. సో ద పీపుల్ హూ ఆర్ లీగలీ హియర్, నేను వేసిన కాకి లెక్కల ప్రకారం దెర్ ఆర్ అబౌట్ 3 million people. 3 million people, like the people on visa and their dependents. ఇందులో ఫ్యామిలీస్ ఎంతమంది, వాళ్ళకి పిల్లలు ఎంతమంది పడతారంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్, రైట్? లైక్ ఈస్ దట్ do you have any estimate on how many kids may be expected to be born for these 3 million people in the next however many months? అంటే మీరు క్లాస్ యాక్షన్ వేయాలి అంటే యూ షుడ్ షో ఇమీడియట్ హార్మ్. అంటే ఫ్యూచర్ లో పుడతారనే దానికి వాల్యూ లేదండి. ఇప్పుడు సో మీరు ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ I mean, if somebody is pregnant, they're part of the class. they're part of the class, right? Yep. సో వాళ్ళందరూ, సో దోస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్. ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ హూ ఎవర్ ఇస్ ప్రెగ్నెంట్, డెఫినెట్లీ దేర్ అ పార్ట్ ఆఫ్ ద క్లాస్. హూ ఎవర్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ అ చైల్డ్ బోర్న్ ఆఫ్టర్ July 27th, దేర్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్. ఆర్ హూ ఎవర్ బికమ్స్ పేరెంట్స్ ఆఫ్టర్ July 27th, వాళ్ళందరూ క్లాస్. సో మన క్లాస్ యాక్షన్కి ఏం లేదండి. అంటే అగైన్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ ఆర్ న్యూమరాసిటీ. అంటే yeah, I understand that, but have you seen any estimate of how many people there may be? అగైన్ మనం ఏంటంటే ఈ 28 స్టేట్స్ లో చూడాలి. సో అగైన్ క్లాస్ యాక్షన్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ టు బి థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. జస్ట్ ఇది చాలా లార్జ్ క్లాస్ ని ప్రూవ్ చేసుకుంటే చాలు. ఐ మీన్ దేర్ ఆర్ ఇనఫ్ నెంబర్స్ ఫర్ ష్యూర్. సో అంటే అవుట్ ఆఫ్ దీస్ 3 million people,
who are on these kind of visas, which is roughly like 9% of the US population, right? Out of these 3 million people, even if there is only 10% who are like expecting a child in the next 1 year, I'm just throwing that number out there. So that's 300,000. That's a significant number. అంటే క్లాస్ యాక్షన్ కి ఐ థింక్ దేర్ ఆర్ డెఫినెట్లీ ఇనఫ్ నెంబర్స్. అంటే క్లాస్ యాక్షన్ కి కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువే ఉంటాయి నెంబర్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది క్లాస్ యాక్షన్ కింద ఫైల్ చేయాలి లా సూట్ ని. సో ఐ థింక్ నెంబర్స్ వైజ్ ఏంటంటే అంటే ఎవ్రీబడి విల్ అగ్రీ దట్ దిస్ క్లాస్ ఇస్ వెరీ వెరీ లార్జ్. అంటే ఏదో అంటే కష్టపడాల్సిన ఇదేం కాదు ఇది. ఎందుకంటే ద నెంబర్స్ ఆర్ అవుట్ దేర్. అంటే వెరీ క్లియర్ మీరు చెప్పినట్టు అంత థౌజండ్స్ లో ఉన్నాయి నెంబర్స్. అది ప్రూవ్ చేసుకోవడం కూడా వెరీ ఈజీ. ఇఫ్ సంబడి ఇస్ ప్రెగ్నెంట్. ఇంకోటి క్లాస్ సర్టిఫికేషన్ గురించి నాకు ఒక డౌట్ ఉందండి. సో వన్ ఆఫ్ ద థింగ్స్ లైక్ నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు సమ్ స్టాక్ ట్యాంక్స్ ది క్లాస్ యాక్షన్ లాసూట్ అని వచ్చినప్పుడు it is very easy to track the trades in that set period of time where company executives misrepresented the facts అని వస్తుంది. సో నాకు వచ్చినట్లు like 30 years I've been investing, I saw okay, your stock went down during this period, we are filing a class action lawsuit, etc. So they get that records from SEC, so they know exactly who is impacted. But in this case, is it fair to assume we don't exactly know who is impacted? Does that make the class certification difficult? Na question. ఇక్కడ క్లాస్ సర్టిఫికేషన్ డిఫికల్ట్ అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హూఎవర్ ఇస్ ప్రెగ్నెంట్, హూ ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్ ఆఫ్టర్ July 27th, ఆల్రెడీ ఆ డేటా చాలా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రికార్డ్స్ ఉంటాయి, యాంటిసిపేటెడ్ డ్యూ డేట్ ఉంటాయి. సో ఆల్రెడీ ఏంటంటే ఇది అసలు పెద్ద కష్టం కూడా కాదు. ఆల్రెడీ అంటే హూఎవర్ ఇస్ ఇంపాక్టెడ్ అంటే ద ప్రెగ్నెంట్ మదర్స్, దే ఆర్ డెఫినెట్లీ ద క్లాస్ దట్ ఈస్ ఇంపాక్టెడ్. సో ఆల్రెడీ దట్ నెంబర్ విల్ బీ ఇన్ థౌజండ్స్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది మనకి రికార్డ్స్ అన్ని ఉంటాయి కనుక. A is this person pregnant, B is this person on a visa who is impacted by this. It's as simple as that. ఇది ఇంపాక్ట్ అయ్యేది ఎవరిని? the parents, the people who are about to become parents in the next couple of months, they are the people who are impacted if they don't have a green card or US citizenship. ఎందుకంటే even if one of the parent has US citizenship or green card, వాళ్ళు ఇంపాక్టెడ్ కాదు. So everybody that is becoming a parent where none of the parents are US citizens or green card holders, వాళ్ళందరూ పార్ట్ ఆఫ్ ది ఇంపాక్టెడ్ క్లాస్. వాళ్ళందరిది గోల్ ఒకటే. ఎందుకంటే అందరిది ఇప్పుడు సేమ్ ప్రాబ్లం, ఇట్స్ అ టిపికల్ ప్రాబ్లం. అండ్ ఇప్పుడు కోర్ట్ ఇచ్చే సొల్యూషన్ విల్ బి అడిక్వేట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు కోర్ట్ కనుక స్టే ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ఎవ్రీబడి. ఇట్ ఇస్ అన్ అడిక్వేట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీబడి విల్ బి ప్రొటెక్టెడ్. సో ప్రెటీ మచ్ ఏంటంటే మీరు దట్ ఈస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యువర్ క్లాస్ యాక్షన్. ఏంటంటే అందరికీ సేమ్ ప్రాబ్లం ఉండాలి, అందరూ షుడ్ హ్యావ్ అ ప్రాబ్లం, అంటే రియల్ ప్రాబ్లం ఉండాలి. ఏదో ఫ్యూచర్లో మేము ప్రెగ్నెంట్ అవుతాము అంటే వాళ్ళు నాట్ పార్ట్ ఆఫ్ ద క్లాస్. దే షుడ్ బి ప్రెగ్నెంట్ రైట్ నౌ, దే షుడ్ బి ఇమీడియట్లీ బి ఇంపాక్టెడ్. అంటే నేను ఒక 2 years తర్వాత మాకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది అంటే దే విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద క్లాస్. బట్ యాజ్ ఆఫ్ టుడే వీఆర్ ప్రెగ్నెంట్, రేపు మాకు July 27 తర్వాత పిల్లలు పుడుతున్నారు అనుకోండి, దెన్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ అ ప్రాబ్లం రైట్ నౌ. If this ACLU or somebody who wants to get the database of people who are impacted by it, ఇది ఉంటాయి కదా HIPAA regulations, వాటన్నిటి వల్ల will they be able to get that? అంటే లేదండి, జనరల్గా ఏంటంటే హూఎవర్ ఇస్ ఇంపాక్టెడ్ పీపుల్ విల్ గో అండ్ అప్రోచ్ దెమ్. అంటే ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఇప్పుడు SECలో నా కంపెనీ స్టాక్ డుమాల్న పడిపోయిందండి, నేనేమి కన్సెంట్ ఇవ్వలేదు ఎవరికి, బట్ దే ఫౌండ్ అవుట్ టు మీ అండ్ దే సెంట్ మీ అ లెటర్ సేయింగ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ బికాస్ మై ట్రేడింగ్ రికార్డ్ ఈస్ దేర్. బట్ ఇక్కడ హాస్పిటల్ రికార్డ్స్కి వచ్చేసరికి HIPAA రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. నేను అనేది వీళ్ళు అప్రోచ్ కాలేదు అనుకోండి, సంబడి హూజ్ ఐదర్ ఇగ్నోరెన్స్ ఆర్ భయపడి చేయలేదు అనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు దెమ్? అంటే లేదండి, బికాస్ ఐమ్ టాకింగ్ టు అదర్ అటార్నీస్, ఫైండింగ్ అ క్లాస్ అంటే ఇప్పుడు మనకి ఆ క్లాస్కి కావాల్సిన నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే నోబడి థింక్స్ దట్ ఈస్ ఈవెన్ ఎ ఛాలెంజ్ అట్ ఆల్. ఎందుకంటే దెర్ ఆర్ ఇనఫ్ పీపుల్ ఇంపాక్టెడ్, దెర్ ఆర్ ఇనఫ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు గో అండ్ ఫైట్ ఫర్ ద కాజ్, అంటే వాళ్ళ కాజ్. ఎందుకంటే దే ఆర్ ఇంపాక్టెడ్. రేపు వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. అంటే ఈజ్ ద స్టేటస్ ఆఫ్ ద చైల్డ్ ఇల్లీగల్ ఇన్ దిస్ కంట్రీ, ఎందుకంటే Day 1 నుంచి వాళ్ళ స్టేటస్ లీగల్లా కాదా? ఎందుకంటే ఇప్పుడు మీకు రేపు సిటిజన్షిప్ లేదనుకోండి, వాళ్ళ స్టేటస్ ఏంటి? స్టేటస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సిటిజన్ అనుకోండి, వాళ్ళ స్టేటస్ ఉండదు, ఇక్కడ H4 ఉండదు వాళ్ళకి ఆటోమేటిక్గా. సో ఇవన్నీ ఏంటంటే పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్. అంటే ఇప్పుడు ACLU వెన్ దే ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్, ఫైండింగ్ దట్ క్లాస్ ఇస్ నాట్ ఎ ఛాలెంజ్ అట్ ఆల్. అసలు అది ఛాలెంజే కాదు. లెట్ మీ ఆస్క్ యూ దిస్ లైక్ వెరీ సింప్లీ, ఒక ఎగ్జాంపుల్గా అడుగుతున్నాను నేను అడిగిన దానికి. So if some parent either
either due to ignorance or maybe out of fear, they chose not to be part of the class. You're saying they can still get benefited by this. డెఫినెట్లీ. ఎందుకంటే వెన్ ద కోర్ట్ సర్టిఫైస్ అ క్లాస్, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అట్రిబ్యూట్స్ అంతా ఇది క్లాస్ అని చెప్పి కోర్ట్ డిసైడ్ చేస్తే, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఏంటంటే నేషనల్ వైడ్ ఇంజంక్షన్ ఇస్ పాసిబుల్. సో నేషనల్ వైడ్ ఇంజంక్షన్ విల్ అప్లై టు ఆల్ ద మెంబర్స్. సో All the members, whether they're part of the class or not, అనేది నా క్వశ్చన్. అగైన్ Part of the అంటే అగైన్ మనం ఇందాక అనుకున్నాం కదండి, ఇండివిజువల్ గా కూడా లా సూట్ వేయొచ్చు అని. Mhm. మీరు అన్నారు ఇండివిజువల్ గా లా సూట్ వేసుకుంటూ వెళ్తే లాయర్స్ విల్ బి బెనిఫిటెడ్, అసలు ఎలా పాసిబుల్ అది అంతని. సో అసలు ఈ క్లాస్ యాక్షన్ పర్పస్ అదనమాట. ఎందుకంటే ఇండివిజువల్ లా సూట్స్ వెన్ దే ఆర్ ఇంప్రాక్టికల్, అంటే ఇప్పుడు ఈ కేసులో ప్రతి ఒక్కరు వెళ్ళి లా సూట్ వేస్తాం, థియరిటికల్ ఇట్ ఇస్ పాసిబుల్, బట్ రియల్ గా అది పాసిబుల్, ప్రాక్టికలీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి లా సూట్ వేస్తాం అనేది. మీరు అన్నట్టే నాట్ ఎవ్రీబడి ఈస్ లీగలీ సావీ, ఆర్ సమ్ టైమ్స్ పీపుల్ డోంట్ వాంట్ గో అండ్ సూ. ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కనుక క్లాస్ యాక్షన్ అనమాట. క్లాస్ యాక్షన్ లో అందరూ ఉండవసరం లేదు, మీరు ప్రతిసారి వెళ్ళి ఇండివిజువల్ లాసూట్స్ ఫైల్ చేయవసరం లేదు. ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ అ క్లాస్ యాక్షన్ ఇస్ బికాస్ ఇండివిజువల్ లాసూట్స్ ఆర్ ప్రాక్టికల్, ఈ రూట్ లో వెళ్తున్నాం. సో ఆ క్లాస్ ఇది అని చెప్పి సర్టిఫై చేసిన తర్వాత అందరూ ఉండవసరం లేదండి, అందరూ వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. Yeah, okay. అందుకే So, కోర్ట్ విల్ సర్టిఫై. సో కోర్ట్ విల్ సర్టిఫై ద క్లాస్. ఈ అట్రిబ్యూట్స్ లో ఉన్న వాళ్ళు దే బిలాంగ్ టు దిస్ క్లాస్ అని. got it. అగైన్ క్లాస్ యాక్షన్ పడతాం అనేది అయితే ఛాలెంజ్ కాదండి, తర్వాత కోర్ట్స్ ఎలా రూల్ చేస్తాం అనేది ఛాలెంజ్. అంటే మీరు అగైన్ ప్రాక్టికల్ పర్పసెస్ కి what will happen in the next 20 days? Finding a class, I don't think is difficult. How will the courts rule upon the class action? I mean, George Conway and all that, they're saying ఈ క్లాస్ సర్టిఫికేషన్ ప్రాబ్లమే కాదు అంటున్నారు. I'm not a lawyer, but I think that it's a very simple line in the Constitution, and I cannot find any other simplest class certification other than this. As an engineer, దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ ఫీల్ అండి. ఎందుకంటే ఇక్కడ ఇంపాక్టెడ్ పీపుల్ అండ్ హూ ఆర్ ఇంపాక్టెడ్ పీపుల్ అనేది ఇట్స్ సింపుల్ క్వశ్చన్. ఎనీబడి హూ హ్యాస్ అ చైల్డ్ బీయింగ్ బోర్న్ ఆఫ్టర్ July 27th, దే ఆర్ డెఫినెట్లీ దోస్ పేరెంట్స్ ఆర్ ఇంపాక్టెడ్. wait a minute, మీరు July 27th అంటున్నారు, but Trump administration, when they were asked, specifically asked by a judge, what are you going to do to the people who are born between February 20th and July 27th అంటే విషివాషిగా ఇచ్చారండి సమాధానం. ఇట్స్ నాట్ జస్ట్ July 27th, February 20th నుంచి July 27th వరకు పుట్టిన వాళ్ళకి కూడా దే ఆర్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ లింబో అని. నాట్ రైట్ నౌ అండి, ఎందుకంటే రైట్ నౌ దే ఆల్రెడీ గాట్ దేర్ పాస్పోర్ట్స్. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ వచ్చింది, అది చూపెట్టారు, పాస్పోర్ట్ ఆల్రెడీ అప్లై చేసేసి ఉంటారు చాలా మంది. సో ఎందుకంటే కోర్ట్ క్లియర్గా చెప్పింది ఇంజంక్షన్ ఇస్ స్టిల్ ఇన్ ప్లేస్ అంటిల్ July 27th కరెంట్ రూలింగ్ లో. సో ఇంజంక్షన్ ఉంది కనుక అసలు గవర్నమెంట్కి ఆప్షన్ కూడా లేదు. ఒకవేళ రివోక్ ఆల్రెడీ పాస్పోర్ట్స్ ఇచ్చేసారు, రివోక్ చేశారు అనుకోండి, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ అగైన్. No, they did not deny whether they are going to revoke or not, or even deport them. So that's what the controversy is. So maybe I read too much unnecessarily, but I don't think, and anybody before July 27th, I don't even think they have to worry. I don't even think that they will have a problem. It is after July 27th. Even after July 27th, I don't think it will be a problem because this class action, I don't think it's a tough class action loss. At the same time, and Supreme Court has not indicated that birthright citizenship should not be there or anything so far. Because even after July 27th, I don't think anything will happen, but there are some hoops, which is basically a class action lawsuit file avali, malli court rule cheyali, ivanni unnai steps unnai gaani I don't think it is end of the day after July 27th, but definitely before July 27th I won't even be worried. And again endante high level endante the class we're talking about, it's all US born children after July 27th or parents of people who are born after July 27th. They are a part of the class initial ga. అది ఎక్స్టెండ్ చేస్తారా అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే అదే క్లాస్ని కోర్ట్ కెన్ ఎక్స్టెండ్ చేస్తే ఏంటంటే ఇంకా ఫ్యూచర్ అంటే కరెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ హూ ఆర్ ఎక్స్పెక్టింగ్ చిల్డ్రన్ డౌన్ ద లైన్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ పేరెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ బార్న్ ఆఫ్టర్ July 20 అంటే కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్తారు కోర్ట్స్. సో డిఫైనింగ్ దట్ క్లాస్ ఈ కేసులో ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ థింగ్స్ టు డూ ఫర్ ద కోర్ట్, ఎందుకంటే థింగ్స్ ఆర్ వెరీ క్లియర్ విచ్ పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్. నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి కృష్ణ గారు. సో కెన్ ఐ ఇఫ్ ఐ మే? Yeah. Please go ahead. కాంగ్రెస్లోనే రిపోర్టర్స్ వెన్ దే ఆస్క్ Pam Bondi, she said అక్టోబర్లో సుప్రీం కోర్టు తీసుకుంటుంది అంది. I have two problems with it. First of all, who is she to control Supreme Court calendar? So that didn't compute very well. I don't know if it is going to wait till October or not, but మీరేమనుకుంటున్నారు? What
time frame this might get resolved at the Supreme Court level. One thing is for clear, until Supreme Court says this is the ultimate ruling, it's not going to be settled, correct? We probably can agree on that. Do you have some idea when this is going to, on a substantive basis, meaning like this is an illegal executive order అని చెప్పడానికి or legal అని చెప్పడానికి, when do you think the time frame? As of today, anybody that is born in US is still a US citizen as of today. But definitely ఏంటంటే the future resolution is definitely based on how the Supreme Court rules and how they're reviewing this 14th amendment. Definitely ఏంటంటే నెక్స్ట్ టర్మ్ లో రావచ్చండి. అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఐ థింక్ ఈ టర్మ్ అయిపోయింది కనుక నెక్స్ట్ షాడో డాకెట్ లో ఇన్ 2025 we might see them rule. లేదనుకోండి ఏదైనా నేషనల్ వైడ్ క్లాస్ యాక్షన్ లో ఇంజంక్షన్ ఉంటే దే మైట్ కంటిన్యూ ఇట్ డిపెండింగ్ ఆన్ హౌ దే ఫీల్ అబౌట్ ఇట్, ఎంత క్విక్ గా చేయాలి అని. బట్ ఏంటంటే the earliest I could think is probably next term. So probably in next couple of months, ఈ year లో something could come. Before December, is there a possibility? Theoretically it is possible, but again ఏం లేదండి, మీరు సుప్రీం కోర్ట్ చూస్తే జనరల్ గా దే డోంట్ ఓవర్టర్న్ ప్రీవియస్ సుప్రీం కోర్ట్ రూలింగ్స్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఇప్పుడు మీరు రో వర్సెస్ రో వి వేడ్ చూస్తున్నారు, అబార్షన్ రూలింగ్. అది ఓవర్టర్న్ చేస్తాక ఎన్నో ఇయర్స్ పట్టింది. చాలాసార్లు సుప్రీం కోర్టుకు వెళ్ళింది, చాలాసార్లు మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. సో సుప్రీం కోర్ట్స్ ఒక్కసారి రూలింగ్ ఇచ్చిన తర్వాత అదే సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మీద జనరల్ గా ఓవర్టర్న్ చేయవు అంత ఈజీగా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నడుస్తుందో సుప్రీం కోర్టులో, అది 1890s లో ఆల్రెడీ సుప్రీం కోర్టు రూల్ చేసింది. ఇదేంటి అంటే దే డిఫైన్డ్ ఇట్, అంటే ఈ 14th అమెండ్మెంట్ ని వాళ్ళు క్లారిఫై చేశారు. చేసిన తర్వాత ఒక సుప్రీం కోర్ట్ అంటే ఈ కరెంట్ సుప్రీం కోర్ట్ అంత ఈజీగా జనరల్ గా చేయరు. సో అంత ఫాస్ట్ గా వాళ్ళు క్విక్ గా డెసిషన్ తీసుకుని చేస్తారంటే ఐ డౌట్. ఆ పాతదాన్నే వాళ్ళు అది ఎస్ అని చెప్పి ముందుకు వెళ్తారా? దట్ ఐ థింక్ ఇస్ మోర్ పాసిబుల్. అంత క్విక్ గా తీసుకుంటే డెసిషన్, పాత డెసిషన్ ఏదైతే ఉందో సుప్రీం కోర్టులో దట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్ అని చెప్పి ముందుకు వెళ్తారు. దానికైతే ఫాస్ట్ గా వెళ్తారు. కానీ ఒక డెసిషన్ ని ఓవర్టర్న్ చేయాలంటే మాత్రం అంత క్విక్ గా అయితే డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే ఓవర్టర్నింగ్ అన్ ఎగ్జిస్టింగ్ డెసిషన్, లీగల్ ప్రెసిడెంట్, దాన్ని అంత ఫాస్ట్ గా అంటే ఏదో ఫాస్ట్ గా చేసేసి ఓవర్టర్న్ చేస్తామనేది అయితే జరగదు. ఇప్పుడు మీరు రో వి వేడ్ లో కూడా చూస్తే అది చాలా స్లోగా చేశారు దాన్ని. ఏదో ఓవర్ నైట్ అంత ఫాస్ట్ గా క్విక్ గా చేసేసిన డెసిషన్ కాదు. 50 years పట్టింది. అందుకేనండి ఇది ఒకవేళ ఓవర్టర్న్ చేస్తే మాత్రం అంత క్విక్ గా అయితే జరగదు. ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తే జరగచ్చు, డెసిషన్ తీసేసుకోవచ్చు ఈ నెక్స్ట్ టర్మ్ లో. ఓవర్టర్న్ అవుతే మాత్రం అంత ఫాస్ట్ గా తీసుకోరు. ఎందుకంటే వీ హ్యావ్ అ ప్రెసిడెంట్, ద సుప్రీం కోర్ట్ వాళ్ళు ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. అండ్ ఎవ్రీబడి ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ జడ్జ్. వాళ్ళు ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం డెసిషన్ తీసుకోరు. దే టేక్ ఇట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ థింక్ దే విల్ టేక్ సచ్ అ డ్రాస్టిక్ డెసిషన్ అంత క్విక్ గా. I want to congratulate you, Krishna. This is a very good discussion, and I hope enough people find. So what we discussed, na opinion చెప్తున్నాను, as somebody who's interested in it, somebody who follows it, and then Chand Garu, who's an expert in it, and then this, for our Indian community, this is a very good information, and I hope enough people find it. I know it's probably very long, and I congratulate you for pulling this together. థ్యాంక్ యూ మోహన్ గారు, చంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. ఎందుకంటే నెక్స్ట్ 20 days లో చాలా థింగ్స్ మారుతాయి. సో డెఫినెట్లీ అంటే ఎవ్రీబడి దట్ ఈస్ ఇన్ ది సిచ్యువేషన్ దే షుడ్ బి ఫాలోయింగ్ ద న్యూస్. అంటే ఇప్పుడు ఏం లేదు, చాలా మంది క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టేట్స్ లో ఇంజెక్షన్ లేదు, మనం వేరే స్టేట్ కి వెళ్ళిపోయి ఇఫ్ యూ హ్యావ్ అ బేబీ ఈస్ దట్ ద సొల్యూషన్ రైట్ నౌ? Right now, if you ask me, probably that is the solution. But again, we are 20 days away. So things will change. Things will change rapidly in the next couple of days. So anybody that is in the situation and immediately impact అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం follow the news, see what is going on. Okay, ఎందుకంటే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే రైట్ నో వీ హ్యావ్ 2 set of states. ఒక స్టేట్స్ లో పుడితే there will be an injunction in place. ఇంకొక సెట్ ఆఫ్ స్టేట్స్ లో లేదు. As of today, if you ask me, I will say yes, probably వేరే స్టేట్ కి వెళ్తే మీకు డెఫినెట్లీ ఇష్యూ ఉండదు. బట్ ఇంత క్విక్ గా డెసిషన్ తీసుకోవాలా? దెర్ ఇస్ స్టిల్ సమ్ టైమ్. సో కీప్ ఫాలోయింగ్ ద న్యూస్. అంటే ఇమీడియట్ గా ఇంపాక్ట్ అవుతే మాత్రం ఐ థింక్ జస్ట్ కీప్ ఫాలోయింగ్ ద న్యూస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. డెఫినెట్లీ మనం మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడు కావాలంటే ఒక సెషన్ చేద్దామండి. సో విల్ హ్యావ్ మోర్ క్లారిటీ. తప్పకుండా అండి. నెక్స్ట్ మనం వచ్చినా కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. రేపు పొద్దునకే ఇంకో న్యూస్ వచ్చిన రావచ్చు. డెఫినెట్లీ ఎందుకంటే ఫాస్ట్ మూవ్ అయ్యే థింగ్స్ కనుక ఈ స్టేజ్ లో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న డెసిషన్ ఓవర్ నైట్ అయితే మారదు. థింగ్స్ విల్ నాట్ చేంజ్ దట్ క్విక్లీ. దట్ ఈస్ వాట్ మై ఫీలింగ్ ఇస్. ఎందుకంటే ఇవాళ ఈవెన్ గవర్నమెంట్ కూడా తెలియదు, ఓవర్ నైట్ కనుక వాళ్ళు సిటిజన్స్ కాకపోతే ఆ పిల్లల్ని ఏం చేయాలి నెక్స్ట్ రోజు? వాళ్ళు డిపోర్ట్ అయితే చేయలేరు కదా అంత చిన్న పిల్లల్ని. సో వాట్ ఈస్ ద స్టేటస్? ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈవెన్ హ్యాస్ అ క్లూ.
సో ఐ థింక్ విల్ సీ మోర్ థింగ్స్ కమింగ్ అవుట్ ఈవెన్ ఫ్రమ్ గవర్నమెంట్స్ పర్స్పెక్టివ్. ఓకే, నిజంగా పిల్లలు పుట్టారు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదు, వాళ్ళు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ డే? డిపోర్ట్ చేస్తారా హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా? కాదా? వి డోంట్ నో. I don't think anything of that sort will happen, but all of us need to wait and see what is going on. థ్యాంక్ యూ మోహన్ గారు అగైన్. థ్యాంక్ యూ చాంద్ గారు. వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.